ఇది అది మన ట్రెడిషన్లో ఎలా ఉంటుంది తెలిసింది. కాదు ఏదన్నా మంచి పని స్టార్ట్ చేసే ముందు మనం దీపారాధన రోజు కూడా ఈ జాతీయతో కళలకి దీపారాధనతో మొదలు పెడతానని చెప్పి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారిని సెంట్రల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారిని ఒకసారి దీపారాధన చెప్పి నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో అలాగే స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి క్వార్టర్కి ఒకసారి 3 నెలలకు ఒకసారి నిర్వహిస్తున్నాం. ఇది ఆబ్జెక్ట్ దీన్ని చెప్పడం నిర్వహించడంలో ఏంటి అంటే కక్షిదారుల సమస్యలు కొన్ని కోర్టులో తప్పక తీరని ఉంటాయి. కొన్ని ఎవరితో అయితే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్నా తెలుసుకునే ఉన్నాయి. అట్లాంటి వాటిని వాళ్ళు ప్రొలాంగ్ చేసుకునేసి కోర్టు చుట్టూ తిరగకుండా వాళ్ళిద్దరూ రాజీ పడితే వాళ్ళ వకీల ముందు కూర్చున్న వాళ్ళ వకీలకు చెప్పుకోలేకపోతే ఇక్కడ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్లో లీగల్ సర్వీస్ అథారిటీలో చెప్పి వాళ్ళు వాళ్ళ సమస్యలని త్వరగా పరిష్కరించుకుంటారు అన్న ఆలోచనతోటి ప్రతి 3 నెలలకి ఒకసారి కక్షిదారులందరికీ అవకాశం ఇవ్వబడుతుంది. ఈసారి కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన మున్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి చొరవతో ఫస్ట్ జడ్జి గారి చొరవతో అలాగే భారతదేశీయ ఇన్సూరెన్స్ కంపెనీల చొరవతోటి కొన్ని కేసులు అలాగే సెటిల్ అయ్యాయి. అంటే సెటిల్ అయిన వాళ్ళిద్దరు ఈ ఇనాగ్రేషన్ పెట్టడం వల్ల ఇంకొకటి మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే మంచి జరిగింది నలుగురికి చెప్తే అది ఇక్కడితో ఆగిపోకుండా ఇలాంటిది ఒకటి ఉంటుంది అని చెప్పి వాటి ముందు కూడా ఇలా పరిష్కరించుకోవడానికి ముందుకు వస్తారు అని చెప్పి సమాముఖంగా అందరికీ చెప్తే ఒకరు నలుగురు చెప్తారు ఇట్లా వస్తారు చేసుకోండి అని చెప్పడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పి ఈ నార్మల్ సెషన్ కూడా పెట్టడం జరిగింది. సో ఈ ఇనాగ్రల్ సెషన్కి ఇచ్చేసిన అందరికీ అట్లానే ఎవరైతే కక్షిదారులు ఇందులో పాల్గొని వాళ్ళ సమస్యలు వాళ్ళంతా వాళ్ళు ఎవరైతే పరిష్కరించుకున్నారో వాళ్ళందరినీ కంగ్రాచులేట్ చేస్తున్నారు. అలాగే మా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారికి ఫస్ట్ డీజీ గారికి మెజిస్ట్రేట్ గారికి వాళ్ళు వెకేషన్లో ఉన్నప్పటి నుంచి ఎప్పుడైతే కేసులు తీసుకొస్తున్నారో అప్పటి నుంచి కూడా వాళ్ళు కూర్చొని సమస్యల్ని పరిష్కరించడానికి వాళ్ళు టైం వెచ్చించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలానే ఎవరైతే కౌన్సిల్స్ వాళ్ళ కక్షిదారులకి వాళ్ళ క్లయింట్స్కి సర్ది చెప్పి తీసుకొని వచ్చి కాంప్రమైజ్ చేయించారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అండ్ ఇది ఒకసారి చేసి ఈరోజు అయిపోయేది కాదు. మనకి మీ అందరికీ తెలిసింది మనకున్న పెండెన్సీ ఎట్లాంటిదని చెప్పి ప్రతి ఒక్కటి కేసులో కొట్లాడి తీసుకోవాలి అంటే అది అయ్యే పరిస్థితి కాదు. కూర్చొని మాట్లాడుకొని సొల్యూషన్ తీసుకుంటే ఇద్దరు రాజపడితే ఇద్దరు హాయిగా ఉంటారు. ఈ కోర్టు చుట్టూ తిరిగి బాగా తప్పుతుంది అన్నది ఒకసారి చెప్పుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ వెతుకుతున్న అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. నేను వస్తున్నాను సెకండ్ క్లాస్ నెక్స్ట్ గారు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు మాట్లాడడానికి సంవత్సరాలకి యోగాలకి నడుస్తుంటుంది. ఈ యోగాల సందర్భంగా ఎవరైనా ఖాళీ పోతే ఖాళీ పోతే రాజమార్గం అందరూ ముందుకు వచ్చి సత్వరంగా పరిష్కరించుకుంటారు. ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఓల్డ్ కేసు ఏమైనా
జూనియర్ అసోసియేట్స్, మరి ఇన్సూరెన్స్ స్టాండింగ్ కౌన్సిల్, అడ్వకేట్లు, రైతులందరికీ నాకు నమస్కారాలు. మరి ఈరోజు గొప్పగా ఎందుకంటే జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా మీరందరూ కోఆపరేట్ చేస్తూ ప్రతి కోర్టులో మా ఆఫీసులు ఉంటారు, అక్కడికి పోయిన తర్వాత చక్కగా అందరూ పోలీసులు క్లయింట్లు కూడా మీరందరూ కోఆపరేట్ చేస్తూ కేసులు కూడా ఎక్కువగా డిస్పోజ్ చేయవలసి కోరుచున్నాను. మరి ఈ లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశం ఏమంటే గతంలో లోక్ అదాలత్ రాకముందు కోర్టులో ఎన్నో కేసులు పెండేసి ఉన్నాయి. మరి ఆఫీసులో మేము చేయాలంటే ఎంతో ప్రెజర్ ఉంటుంది, కానీ మరి చక్కగా ఎందుకంటే లోక్ అదాలత్ తీసుకోవడం ద్వారా సద్వినియోగం చాలా ఎందుకంటే ఎన్నో కేసులు కూడా వచ్చేసి లోక్ అదాలత్ చేసుకుంటారు. ఇలాంటి అవకాశాలు మీరు ఎందుకంటే అలాంటి కాంప్రమైజ్ దగ్గర వ్యక్తులు కోర్టు ద్వారా చక్కగా మీ కేసులు మీరు కాంప్రమైజ్ చేసుకుంటే మీకు టైము, ఎందుకంటే వాల్యుబుల్ టైము అనవసరంగా అది ఎప్పుడో కోర్టులో వచ్చి తెగలంటే టైం అవుతుంది. కాబట్టి చక్కగా ఇలాంటి యాక్ట్ తీసుకొచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు సద్వినియోగం చేసుకొని మరి ఆఫీసర్లు ఎందుకంటే కోర్టు వెళ్తారు, వాళ్ళ కోర్టులో పోయిన తర్వాత మీరందరూ అడ్వకేట్లు, మరి ముఖ్యంగా అడ్వకేట్లు, మరి బోత్ పార్టీ కౌన్సిల్ కూడా కౌన్సిల్స్, మరి క్లయింట్లు కూడా చక్కగా ఇన్స్పెక్టర్స్, పోలీసుల వాళ్ళు కూడా వాళ్ళు కోఆపరేట్ చేస్తూ మరి ఈరోజు గొప్పగా ఎందుకంటే మరి జగిత్యాలలో కూడా మంచి పేరు తీసుకురావాలి హైకోర్టు, ఎందుకంటే జగిత్యాలలో కూడా బాగా కేసు చేస్తారని చెప్పేసి మీరందరూ కోఆపరేట్ చేస్తారని చెప్పేసి ఎక్కువ కేసు తీసుకొచ్చి అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, మెంబర్స్ ఆఫ్ ది లీగల్ ఫ్రెటర్నిటీ అండ్ స్టాఫ్, అలాగే కక్షిదారులందరికీ కూడా, మీడియా వాళ్ళకి అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ టు. ఈ రోజున మనం జాతీయ లోక్ అదాలత్ని మనం దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఇక్కడ కూడా మన జగిత్యాలలో కూడా మనం మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన బ్రదర్ అండ్ సిస్టర్స్ ఆల్రెడీ చెప్పినట్టే ఒక ఆటోమేటిక్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెథడ్లో ఒక లోక్ అదాలత్ అనేది ఒక భాగం. దీని ద్వారా మనం కేసెస్ అంటే కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి కేసెస్ చాలా త్వరితగతిన పరిష్కరించుకోవడంలో కానీ, పెండెన్సీని తగ్గించడంలో కానీ, సామరస్యపూర్వక వాతావరణం నెలకొనడానికి ఇది ఒక తోడ్పడుతుంది. కాబట్టి రాజీ మార్గమే రాజమార్గం అనేది గుర్తించి ప్రతి కక్షదారులు కూడా సాధ్యమైన వరకు అన్ని సివిల్ తగాదాలు కూడా మీరు అన్నెసరీగా ప్రొట్రాక్ట్ చేసుకోకుండా త్వరితగతిన మీ కేసులు పరిష్కరించినట్లయితే మీకు కోర్టు ఫీజు కూడా వాపస్ ఇవ్వబడుతుంది. మీరు మళ్ళీ సుప్రీంకోర్టు వరకు అపీల్ చేసుకోకుండా ఈ యొక్క అవార్డే ఫైనల్ అవుతుంది. కాబట్టి మీ లిటిగేషన్ ఇక్కడితోనే పూర్తయ్యి మీరు ఒక సామరస్యపూర్వక వాతావరణం మనశ్శాంతిగా మీరు జీవించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా క్రిమినల్ కేసులో రాజీ పట్టుదల క్రిమినల్ కేసుల్లో కూడా కక్షిదారులందరూ కూడా ముందుకు వచ్చి క్షణికావేశంలో చేసినటువంటి పొరపాట్లని దిద్దుకునేటువంటి మంచి అవకాశం ఇది. అటువంటి ఏమైనా ఉంటే కనుక ముందుకు వచ్చి అందరూ కూడా ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో మీ కేసెస్ పరిష్కరించుకోవాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు కూడా బార్ అసోసియేషన్ నుంచి బార్ ప్రెసిడెంట్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి బార్ మెంబర్స్ కానీ మీరందరూ ఇచ్చినటువంటి తోడ్పాటుతో మేము ముందుకు వెళ్ళగలుగుతాం. అలాగే కక్షిదారులు కూడా ముందుకు వచ్చి మీ అడ్వకేట్స్తో సహకరించి మీరు ఆ కేసెస్ పరిష్కరించడంలో మాకు పూర్తి సహకారం అందిస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. బార్ ప్రెసిడెంట్ గారికి, అలాగే మెంబర్స్కి, తర్వాత లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్కి, స్టాండింగ్ కౌన్సిల్స్కి అందరికీ కూడా పేరు పేరు నాకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరి కోఆర్డినేషన్ లేకపోతే, అదేవిధంగా పోలీసు వారికి అందరికీ కూడా కృతజ్ఞత తెలుపు, అందరి తరఫునప్పుడు యూనిట్ తరఫున కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మీ అందరి కోఆర్డినేషన్ లేకపోతే ఒక స్టెప్ ముందుకు వెళ్ళాము మేము. మీ అందరి కోఆర్డినేషన్ ఉంది కాబట్టి మేము ఎంతవరకు వచ్చాం. ఇవాళ కూడా మంచిగా సక్సెస్ఫుల్గా మంచిగా కేసెస్ మంచిగా పరిష్కరించగలుగుతామని చెప్పి నేను అనుకుంటున్నాను. మా ఆఫీసర్స్ కూడా సాయంత్రం వరకు ఈవెన్ బియాండ్ ఆఫీస్ అవర్స్ కూడా వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారు కానీ, మా ఆఫీసర్స్ కానీ, అలాగే సబ్జెక్టెస్ కానీ మీరంతా కూడా ఈవినింగ్ బియాండ్ ఆఫీస్ అవర్స్ వరకు కూడా ఇవాళ పూర్తిగా పనిచేస్తారు. మీ యొక్క సహకారం పూర్తిగా అందించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని మీ కేసెస్ అన్నీ కూడా పూర్తిగా పరిష్కరించుకుని మీ యొక్క కేసెస్ కోర్టులో ఉన్న పెండెన్సీ కూడా తగ్గడానికి మీరు సహకరిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు, ఈ అవకాశాన్ని అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సందర్భంగా కొన్ని కేసెస్ ఎట్లే అందులో ఒక హైయెస్ట్ అమౌంట్ డిస్కస్ చేసి అందులో శ్రీవాలరెడ్డి గారు చక్కగా గురించి పూర్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి గారి చేతులుగా చెక్ ఇవ్వడం జరుగుతుంది.
యాక్విజిషన్ సక్సెస్ చేసినందుకు మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. చొరవ తీసుకొని ఈరోజు ఇక్కడికి వాటర్ అండ్ బిస్కెట్స్ స్పాన్సర్ చేయడం జరిగిందండి. ఆయన పెద్ద మనసుతోటి ఇక్కడ వచ్చిన కక్షిదారులు చేపించారు, ఎంత వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఎంత టైం పడుతుందో కదా, అంత లోపల వాళ్ళకి ఏదైనా చేద్దామని చెప్పి ఆయన ముందుకు వచ్చారు. ఆయన ఈ చొరవ అభినందనీయం. అలాగే అక్కడ మన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారు సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఉన్న కేసెస్ ప్రిన్సిపల్ జడ్జి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఉన్న కేసెస్ మేడం చూస్తారు. అలానే ఫస్ట్ ఏడిఎంది శ్రీజ మేడం గారు చూస్తారు, రిజాల్వ్ చేస్తారండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఎవరైనా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు పరిష్కరించుకోలేదు అంటే ఒక మాట చెప్పి వాళ్ళని వచ్చి ఇక్కడ పరిష్కరించుకుంటారు. పిఎల్సి ప్రీలిటిగేషన్ కేసెస్ కూడా ఏమన్నా ఉంటే అవి